నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికల అలంకరించవలసిందిగా కోరుచున్నాం. పెద్దలు మంత్రివర్యులందరూ కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నారు. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్యులు రవీంద్ర గారు, పేరి శాస్త్రి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలు, ఈ సమావేశానికి వచ్చినటువంటి వారి ఆహ్వానం. ఈనాడు ఇక్కడ చేయటానికి కృషి చేసి ఫౌండింగ్ మెంబర్స్ గా మొదట్లో ఒక వారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది. వారిని ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేస్తాను. శ్రీ రామారావు గారు, రిటైర్డ్ నబార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సార్ గారు. He played a crucial role in the chartered accountant at Hyderabad. A very important role in establishing the cooperative society, sir. Mr. R.S. Lakshman, sir. He is also from Hyderabad. All three of them as a think tank have played an important role in establishing the cooperative credit societies. ఈ మీటింగ్లో మా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్సు, బ్రాహ్మిన్ కార్పొరేషన్ కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు. సమయాభావం వల్ల వాళ్ళందరినీ ఇండివిజువల్గా పరిచయం చేయలేకపోతున్నాం. 2014 ఎలక్షన్ సమయంలో మొత్తం దేశంలో ప్రథమంగా బ్రాహ్మణుల కోసం అంటూ ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పెసిఫిక్గా కమిట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనే ఉన్నది. దీంట్లో ప్రధానమైన దాన్ని నేను చదివినిపిస్తాను. ఎంతో ఆలోచించి చాలా సునిశ్చితంగా వీళ్ళ సమస్యలను అర్థం చేసుకొని మేనిఫెస్టోను డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు సమాజంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ పరిణామ క్రమంలో చాలా బ్రాహ్మణ కుటుంబాలు ప్రస్తుతం కటిక పేదరికంలో ఉన్నాయన్నది వాస్తవం. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ వస్తున్నా మీకోసం పాదయాత్రలో డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం. బ్రాహ్మణ్యుల అభివృద్ధి కోసం సుమారు 500 కోట్లు ఏర్పాటు చేస్తాం. ఎలక్షనల్ ప్రామిస్ ఆధారంగా బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇంతవరకు 125 కోట్ల రూపాయల దాకా గత 3 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. ఈ బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్కి వచ్చినటువంటి డబ్బుల్లో ఓవరాల్గా కోఆపరేటివ్గా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో, కమ్యూనిటీ సపోర్ట్తో ఒక ఆర్గనైజేషన్ ఉండటం మంచిదే అనేటువంటి ఉద్దేశంతో
ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని స్టార్ట్ చేసాము. కానీ చాలా కొద్ది మూలధనం ఇచ్చి 15 కోట్లు మూలధనంగా 5 కోట్లు మేనేజరియల్ అసిస్టెన్స్గా ఇచ్చి 2015 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 9 నెలలు అయింది ఇది పెట్టి. చాలా కంట్రోల్డ్ ఎక్స్పాన్షన్. ఒకటి క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే, ఇది ఏదో తలా ఒక 20,000 15,000 ఇచ్చి మాఫీ చేసే టైప్ అయితే మర్చిపోండి, దీంట్లో మెంబర్లుగా జాయిన్ కావద్దు. మీరు ఒక ఎకనామిక్ యాక్టివిటీ పెట్టుకొని ముందుకు పోతాము అని అంటే దానికి తగినటువంటి సదుపాయం మేము ఇస్తాం. రీపేమెంట్ మాత్రం తప్పకుండా జరగాలి. ఎకనామిక్ యాక్టివిటీని సపోర్ట్ చేస్తాం, కానీ వృధా దుబారాను మాత్రం సపోర్ట్ చేయమనేటటువంటి ప్రధానమైన అంశంతో మొదలెట్టాం. అదే పద్ధతిలో కొనసాగుతున్నాం. దీనికోసంగా 2-3 విషయాలు మేము చూస్తున్నది. లోకల్గా లీడర్షిప్ ఉండి ఎవరైనా ముందుకొచ్చి టేక్ ఓవర్ చేసి ముందుకు నడిపించగలిగిన చోట్ల ముందు యాక్టివిటీని తీసుకుపోతున్నాం. దీంట్లో మనకు రాజాంలో సార్ వీళ్ళు 2 బ్రదర్స్ సార్, జగన్నాథ శర్మ, వెంకట శర్మ, దే హ్యావ్ గివన్ ఎక్సలెంట్ లీడర్షిప్. ఈరోజు ఇక్కడ తమరు చూసినటువంటి 150 మంది స్వయం సహాయక గ్రూప్స్ అన్ని కూడా ఇట్ గోస్ టు దేర్ ఎఫర్ట్. ట్రెమెండస్ యాక్టివిటీ చేశారు. ఇటువంటి లీడర్స్ కోసం చూస్తున్నాం. అందుకనే మేము ఎక్కడంటే అక్కడ బ్రాంచ్ పెట్టడం లేదు. ముందు చూసుకొని ఎక్కడైతే లీడర్షిప్ ఉందో, యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉందో అక్కడనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ సక్సెస్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ తమరు ఒక తడవ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు చూడాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టేశాం. దే విల్ హ్యావ్ యాప్రాన్స్, హెడ్ గేర్, ఫుడ్, డెటాల్తో కడుక్కొని లోపలికి పోవడానికి లేదు, సోపింగ్ అండ్ గ్లోవ్స్, ఎవ్రీథింగ్. సో ది మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైజీన్ ఆర్ ఇంటర్నేషనల్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పింది కూడా క్వాలిటీ ఆల్సో హైయెస్ట్ లెవెల్ దే షుడ్ మెయింటైన్. ప్రాసెస్లో ప్రాబ్లం ఉంటే వీ కెన్ ఆల్వేస్ సబ్సిడైజ్. ఇన్ ది సెన్స్ మొట్టమొదట వాళ్ళు ఈ పాకం చేయడంలో కొంత ప్రాబ్లం వచ్చింది. I told Ajin, we don't load it onto the project. That can be taken care of as part of the managerial assistance. But once process starts and stabilizes, it should be economical. Ee principle మీద తీసుకొని పోతూ ఉన్నాం. అట్లాగే రీటైల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్, హౌసింగ్ I mean, in fact, we had a discussion with NCDC, sir. National Cooperative Development Corporation working capital 9% ఇంట్రెస్ట్తో 30% సబ్సిడీతో ఇస్తుంది. దట్ వీఆర్ యాక్సెసింగ్. అట్లాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దే ఆర్ గివింగ్ ఇంట్రెస్ట్ సబ్వర్షన్ ఆన్ హౌసింగ్ లోన్స్. దానికి కూడా ఏజెంట్గా పడుతున్నాడు. ఇట్లా ఇన్ ఎ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ వీఆర్ గోయింగ్ ఆన్. మై రిక్వెస్ట్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈస్ అట్లీస్ట్ టిల్ ఇట్ గెట్స్ టు ఏ స్టేజ్, కొంత నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ సబ్సిడీ బట్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కనుక దీనికి ఇవ్వగలిగితే దట్ వుడ్ బి ఏ గ్రేట్ హెల్ప్ సార్. In fact, this year, as the Honorable CM can recollect, CM was very particular. 60 crores lo vachindi. Maybe ee samvatsaraniki if that 40 crores can be spared for this cooperative credit society specifically as a capital grant, we will use it and build up a capital base and proper ga run chesi teeskoni pogaligite this can become a scheduled bank, sir. మొదటి నుంచి నేను ఎక్కడికి పోయినా చెప్పే 2-3 థింగ్స్ చెప్తూ ఉంటాను. దిస్ కమ్యూనిటీ ఇస్ నాట్ పూర్. సర్టన్ సెగ్మెంట్స్ ఇన్ ది కమ్యూనిటీ ఆర్ పూర్. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బెటర్ ఆఫ్ టు సపోర్ట్ దెమ్. సో ఆ కాన్సెప్ట్లో పోతున్నాము. సో విల్ ఆల్సో మొబిలైజ్ సమ్ మనీ ఫ్రమ్ ది కమ్యూనిటీ. బట్ ఆ ఇనిషియల్ ఆ కిక్ స్టార్ట్ కావడానికి కొంత క్యాపిటల్ బేస్ we look forward to the government for an assistance, sir. If that can come about, we will take this to greater heights because we are only going to those areas ekkadaithe maaku traction undi, leadership undi, genuine interest from beneficiaries undo aa marginalized groups of Brahmins ne target chese uddeshamtho veltu unnam. And I am sure in course of time this will be a great success story for us to even to show to the other parts of the world as well, sir. Thank you very much, sir. I request the Honorable CM to give his address and give us the way forward. Thank you very much. గౌరవనీయులు
కార్పొరేషన్ శ్రీ కృష్ణారావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు నాని గారు, గౌరవ మేయర్ గారు, అదే మరి ఎండి బ్రాహ్మిన్ కార్పొరేషన్ మిస్టర్ వెంకట్ గారు, ప్రెసిడెంట్ బ్రాహ్మిన్ క్రెడిట్ సొసైటీ పేరు శాస్త్రి గారు, సిఇఓ బ్రాహ్మిన్ క్రెడిట్ సొసైటీ అభిజిత్ గారు, ఈరోజు ఈ కార్పొరేషన్ సంబంధించి సొసైటీకి సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చారు. కొంతమంది అయితే మెంటరింగ్ రోల్ కూడా ప్లే చేస్తూ హైదరాబాద్లో ఉండి కూడా ఈ ప్రాంతంలో దీన్ని అభివృద్ధి చేయడం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఒక వినూత్నంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మనం చూసినప్పుడు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు మొత్తం బ్రాహ్మిన్స్ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ఒకసారి అధ్యయనం చేయడం, నా పాదయాత్ర వచ్చినప్పుడు కూడా చాలా డీటెయిల్గా వారందరితో మాట్లాడడం, అవన్నీ మాట్లాడిన తర్వాత ఎవరైతే సమాజంలో అందరికంటే ముందుండవలసిన వ్యక్తులు, మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు చరిత్రలో కూడా మీరు చూసినప్పుడు సమాజం చేసే వృత్తులను బట్టి ఒక్కొక్క వర్గంగా ఏర్పడ్డారు. మామూలుగా పరిపాలించే వాళ్ళు క్షత్రియులుగా, రాజులుగా, లేకపోతే పురోహితం చేసేవాళ్ళు, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు పురోహితం చేసేవాళ్ళు బ్రాహ్మిన్స్గా, వ్యాపారం చేసేవాళ్ళు వైశ్యులుగా, అదేవిధంగా వ్యవసాయం చేసేవాళ్ళు శూద్రులుగా, ఈ విధంగా రకరకాలుగా సమాజంలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నాలెడ్జ్ అంటే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది బ్రాహ్మిన్సే గుర్తొస్తారు, దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ బ్రాహ్మిన్సే వచ్చేవాళ్ళు. తమిళనాడు నుంచి అయితే మొత్తం మన రాష్ట్రంలో ఇప్పుడు కృష్ణారావు గారు సిఎస్ అయ్యారు, కానీ నా హయాంలో అంత మునుపంతా చూస్తే తమిళనాడు నుంచి వచ్చిన బ్రాహ్మిన్సే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా తమిళనాడు నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ బ్రహ్మాండంగా రాణించారు. అదే మరిగా పురోహితం కూడా మీరు ఇన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా మీరు చూస్తే ఇంకా చిన్న పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వేదాల్ని చదవడం, దాన్ని పాండిత్యం చేయడం, దానివల్ల రాను రాను కూడా మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాలు ఈరోజు ఈ మాత్రం ప్రజలకు మేలు చేస్తున్నాయంటే అదే మరి హిందూ సాంప్రదాయాలను కాపాడు దానికి ప్రధానమైన కారణం ఈ బ్రాహ్మిన్ కమ్యూనిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మీరు ఒకసారి చూసినప్పుడు సమాజంలో పెను మార్పులు వచ్చాయి. ఆ మార్పులు మీరు చూస్తే ఒకప్పుడు వ్యవసాయం ఇలాంటి పనులు ఉండేది, ఇండస్ట్రీస్ వచ్చాయి, అదే మరి సర్వీస్ సెక్టర్ వచ్చింది, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఎక్కడికక్కడ అభివృద్ధి పెద్ద ఎత్తున ముందుకు పోయినప్పుడు ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వీళ్ళు కూడా అవి అందుకోవడంలో కొంత వెనుకబడి చాలామంది పేదలుగా ఉండే పరిస్థితి వచ్చింది. అది వచ్చినప్పుడు నాకు అనిపించింది, కాదు బ్రాహ్మిన్స్ కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది, వీళ్ళ ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. కొంతమంది చెప్పుకోగలుగుతారు కానీ బ్రాహ్మిన్స్ వారికి ఒక పక్క ప్రతిష్ట కూడా, ఎందుకంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని అడగడానికి మనసు కూడా రాదు. ఆ విధంగా కూడా చూస్తే చాలాసార్లు సఫర్ అయ్యాను. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, అగ్రహారాలన్నీ బ్రాహ్మిన్స్వే, భూములన్నీ మీవే, కానీ అక్కడి నుంచి ఒకప్పుడు రాజుల దగ్గర ఉన్నాయి, తర్వాత అగ్రహారాలన్నీ బ్రాహ్మిన్స్కి వచ్చాయి, మీ దగ్గర నుంచి మళ్ళీ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పోతుంది అనుకున్నాం, కానీ ఈ మధ్యకాలంలో బ్రేక్ అయింది. దానికి కారణం ఏంటంటే భూములకు విలువ పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద వచ్చే కొద్దికి అమ్మేవాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఉద్యోగం చేస్తున్నారు, భూమి మాత్రం అమ్మడం లేదు. ఒకప్పుడు మా ఊళ్ళో నేను చూశాను, మా స్వామి ఉండేవాడు, మా పురోహితుడే, ఆయన భూమి మేము తీసుకున్నాం. అంటే అది భూమి వ్యవసాయం చేస్తూ మా ఫాదర్ అయితే అదే తీసుకొని
మళ్ళీ దాని అంతా కూడా పెంచుకుంటూ వచ్చారు. ఇది చరిత్ర. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను, డెఫినెట్గా ఒక మంచి వ్యక్తిని కృష్ణారావుని ఈరోజు చైర్మన్గా చూశాం. ఒక వినూత్నమైన పద్ధతిలో ముందుకు పోతున్నారు. అందులో కూడా మీరు చూస్తే భారత పేరుతో విద్యా అవకాశాలని, వశిష్ఠ పేరుతో ఉన్నత ఉద్యోగాలకి శిక్షణ, ద్రోణాచార్య పేరుతో స్కిల్ డెవలప్మెంట్, గాయత్రి పేరుతో అకాడమిక్ ఎక్సలెన్స్, చాణక్య పేరుతో ఎంటర్ప్రినర్షిప్, అదే మరిగా కాస్తురి పేరుతో ఫుడ్ అండ్ షెల్టర్, గరుడ పేరుతో ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడే మనం చూసినప్పుడు అరుంధతి అనే పేరు పెట్టి మహిళా గ్రూపులకి, ఇంకొక పక్క పురుషులకు కూడా గ్రూపులు పెట్టి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒక చిన్న లీడ్ ఇస్తే, చేయూతనిస్తే ఏ విధంగా చేస్తారనేదానికి రాజ్యాంలో ఒక బ్రహ్మాండమైన ప్రయోగం. నేను వాటిని అభినందిస్తున్నా. అక్కడ ఇద్దరు వ్యక్తులు బ్రదర్స్, మీరిద్దరు ఇద్దరు బ్రదర్స్, నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని ఉపయోగించి ఆ గ్రూపులకు చేయూతనిచ్చారు. దాన్ని ఒక మోడల్గా తయారు చేశారంటే ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. నేను ఈ కార్పొరేషన్లో చూశాను. ఇప్పుడు వెంకట్ ఉన్నాడు, ఆయన వేరే పని చేసుకుంటూ లేదు ఈ కమ్యూనిటీకి సేవ చేయాలి అనే ఆలోచనతో, ఒక సామాజిక స్పృహతో ఆయన వచ్చి పనిచేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు పేరు శాస్త్రి కానీ, ఈ కొండే అబ్జెత్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ ఆలోచనతో వచ్చారు. ఎప్పుడు కూడా మనసు పెట్టి పనిచేస్తే ఏ పనైనా సులభం అవుతుంది, ఈజీ అవుతుంది. కానీ చెయ్యాలి కాబట్టి చేస్తే మాత్రం ఎంత సులభమైన పని అయినా ఆ నుంచి ఫెటిక్ వస్తుంది, కష్టం వస్తుంది, అలసట వస్తుంది, విసుగు, ఇంకా అక్కడి నుంచి పని కూడా చేయలేరు. కానీ కొండే వాళ్ళందరూ ఇష్టపడి ఈ పని చేస్తున్నారు సమాజం కోసం. ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత అందులో మీకు ఈజీగా అడాప్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా అందరూ కూడా చదువుకుని ఉన్నారు. ఈ మధ్య చదువులో కూడా వెనకబడుతున్నారు. వేదాలు చదువుకోవాలి.